కర్కాటక రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు 12వ స్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది. అయితే లాభస్థానంలో ఉన్నటువంటి గురువు మీకు ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సమయానికి ధనం, అలాగే పెద్దవారి సహకారం, దైవం యొక్క అనుగ్రహం యాజిటీజ్గా ఈ వారం అంతా మీకు గురు అనుగ్రహంతో లభించడం జరుగుతుంది. అయితే వ్యయంలోకి వచ్చినటువంటి గ్రహాలు ఎప్పుడూ కూడా వాటి కారకత్వాల ద్వారా ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ, ఆ కారకత్వాల్లో పొదుపు చేసుకోవడం కానీ, దానికి సంబంధించిన వస్తువులు కొనడం కానీ జరిగే అవకాశం ఉన్నది. మరి శుక్రుడు వ్యయస్థానాగతుడై ఉన్నాడు. లాభాధిపతిగా వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మీకు గృహంలో ఉన్నటువంటి స్త్రీలకి, వ్యక్తిగతంగా మీరు స్త్రీలైతే ఎక్కువగా మీరు ఈ వారంలో అలంకరణ వస్తువులు, అలాగే విలువైనటువంటి పట్టు వస్త్రాలు, బంగారు నగలు మొదలగు వాటివి కొంటూ ఉంటారు. మీ తల్లిగారికి కానీ, మీ అక్క చెల్లెళ్ళు, తోడబుట్టిన వారికి వాళ్ళకి సత్కరించే, అంటే వాళ్ళకి ఏదన్నా బహుమతి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ కొరకు కూడా వాళ్ళకు నచ్చినటువంటి చీరలో, నగలో, గిఫ్ట్ ఆర్టికల్స్ కొనే అవకాశం ఉంటుంది. అలాగే మరి చతుర్థాధిపతిగా శుక్రుడు వ్యయంలో ఉండడం వల్ల గృహాన్ని అందంగా అలంకరించే అలంకరణ కొరకు కొన్ని డెకరేషన్ ఐటమ్స్ కొనవచ్చు, ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్ కొనవచ్చు, వంట గదికి కావాల్సినటువంటి సామాన్లు కొనుక్కోవచ్చు. ఇక బుధుడు వ్యయస్థానంలో ఉండడం, స్వక్షేత్రంలో వ్యయంలో ఉన్నాడు తృతీయాధిపతిగా. అంటే ఏంటంటే కొంతవరకు ఫ్రెండ్స్కి కానీ, రక్త సంబంధికులకు కానీ కొంతవరకు సహకరించవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు ఉంటే మీ కుటుంబంలో వాళ్ళ అవసరానికి తగినటువంటి కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పుస్తకాలు మొదలగు వారికి ఖర్చు పెట్టడం. అదే ఈ జాతకుడు వ్యాపారస్తుడైతే వ్యాపారానికి అవసరమైనటువంటి కంప్యూటర్లు కానీ, లేదంటే స్టేషనరీ సమకూర్చడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద స్టేషనరీ, ప్రింటింగు వాటికి సంబంధించిన వాటిలో ఎక్కువ ఖర్చు అవుతుంటాయి. ఇక రవి ఉండడం వల్ల ఏంటంటే ప్రభుత్వానికి చెల్లించినటువంటి పన్నులు, ట్యాక్సులు, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి చెల్లించడం, వైద్యపరమైనటువంటి మెడికల్ వస్తువులు అంటే మందులు, మాత్రలు, ట్యాబ్లెట్ కొనడం, ఇంట్లో ఎవరికన్నా ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళ హాస్పిటల్లో చూపించడం, ఈ విధంగా ఖర్చులు ఏర్పడుతుంటాయి. అధికారుల వల్ల ఇబ్బందులు, వేధింపులు జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో పెనాల్టీలు లాంటివి కట్టవలసి ఉంటుంది. కాబట్టి ప్రయాణం చేస్తున్న వారు అన్ని డాక్యుమెంట్లు దగ్గర పెట్టుకుని ప్రయాణం చేస్తే మంచిది. లేనిచో ఏదో విధంగా ట్రాఫిక్ వారికి చలానా చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి అంటే గవర్నమెంట్కి వెళ్తుంది, అది ఏదో విధంగా గవర్నమెంట్కి ధనం చెల్లించవలసి ఉంటుంది. సో ఇది ఏ విధంగా ఉంటే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు గుర్తుంచుకోవలసింది, ఈ వారంలో 26, 27 తారీఖుల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా వేసుకోండి. ఎటువంటి వివాదాలకు కానీ, ఎవరితో అన్నా డిస్కషన్ కానీ, ఉద్యోగపరంగా అధికారులతో ఎటువంటి చికాకులు లేకుండా, ఎటువంటి మాట పట్టింపులు లేకుండా సామరస్యంగా వ్యవహరించడం మంచిది. ఈ నెల 26, 27 తారీఖులో చంద్రాష్టమం, అసలే అష్టమశని జరుగుతుంది. కాబట్టి ఆ 2 రోజులు కూడా సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటూ మీ పనులు మీరు చేసుకోవడం మంచిది. సో ఇక మరి కుజుడు దశమ స్థానంలో ఉంటూ రాశిని వీక్షించడం వల్ల జాతకుడు చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆవేశపడడం, అలాగే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అయినప్పుడు కూడా వృత్తిలో మీరు చాలా నిజాయితీగా స్ట్రైట్గా ఉంటారు. దానివల్ల మీకు కొన్ని బెదిరింపులు లాంటివి రావచ్చు. ఎటువంటి విస్తులో కూడా భయపడకుండా మీ వృత్తిని మీరు నిర్వహిస్తే ఆటోమేటిక్గా మీ అవసరం ఉన్నవాళ్ళు మీతోనే మళ్ళీ పనిచేయించుకొని మీకు సామరస్య ధోరణిలో వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు బెదిరింపులు వాటికి మాత్రం ఏమీ లెక్క చేయని పని లేదు. జాగ్రత్తగా వ్యవహరించండి. మీ సర్వీసు ఖచ్చితంగా మంచి అనుకూలంగా ఉంటుంది. వార ప్రారంభం 3 రోజులు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. దాని తర్వాత 26, 27 తేదీలు జాగ్రత్తగా ఉంటే మరి 29వ తారీఖున ఎక్కువగా రిలీఫ్గా ఉంటుంది. ఏదైనా పుణ్యక్షేత్రాలను దర్శించడం కానీ, ఏదైనా వినోద కేంద్రాన్నో, లేదంటే ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా విహారయాత్రలకు వెళ్ళడం, లేదంటే ఏదైనా సముద్రం ఒడ్డు, బీచ్ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి ఖచ్చితంగా ఈ వారం చివరిలో ఏదో ఒక యాత్ర, ఏదో ఒక ఎంటర్టైన్మెంటు ఉండే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి.
సో ఏదైనా ఈ రాశి వారికి ఎన్ని అవాకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని చికాకులు వచ్చినా గురువు మీకు లాభస్థానంలో ఉండడం వలన అటు భగవంతుని అండ, మంచివారి యొక్క సహకారం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మీరు దైవాన్ని గట్టిగా నమ్ముకుంటే ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని విషయాలు చాలా హ్యాపీగా, ఆనందంగా జరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ వారం మనకి ముఖ్యంగా 25వ తారీఖున సంకటహర చతుర్థి వస్తుంది. ఇది ఖచ్చితంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, పనులు మధ్యలో ఆగిపోతుంటాయో, ఏ పని ముందుకు వెళ్ళదో వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు మీ సమీపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయంలో ఆ టెంపుల్లో గణపతి హోమం చేస్తే ఆ గణపతి హోమంలో పాల్గొనడం, వీలైతే సాయంకాలం దాకా ఉపవాసంలాగా లైట్ ఫుడ్ తీసుకొని సాయంకాలం స్వామి అభిషేకం చేస్తారు ప్రదోష వేళలో. ఆ అభిషేకం కూడా తిలకించి దాని తర్వాత మీరు చక్కగా భోజనం చేయొచ్చు. ఇది విద్యార్థులు, వ్యాపారస్తులు అందరూ కూడా చేయొచ్చు. అయితే మనకి ప్రతి నెల కూడా కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. అది ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారో, భగవంతుడిని నమ్ముతారో, గ్రహాన్ని ఫాలో అవుతారో వారు ఖచ్చితంగా చేయవలసినవి ఏంటంటే, ఒకటేంటంటే పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు వచ్చే సంకటహర చతుర్థి, అమావాస్యకు ముందు రోజు వచ్చినటువంటి మాస శివరాత్రి. ఈ రెండు కంపల్సరీగా చేసుకోవాలి సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా బెటర్ రిజల్ట్ కావాలి అనుకున్న వాళ్ళు కామన్గా పౌర్ణమి రోజు ఉపవాసం అంటే ఆహారం తీసుకోవచ్చు, కానీ సాత్వికమైన ఆహారం తీసుకోవలసి ఉంటుంది. పౌర్ణమి రోజు మరి అమ్మవారికి అది వెన్నెల ఉంటుంది కాబట్టి ఆ రోజు సాయంకాలం పూట వెన్నెల్లో లలితా సహస్రనామం పారాయణ చేసి అమ్మవారికి పాయసం నైవేద్యం చేయడం, ఇది పౌర్ణమి రోజు చేయడం వల్ల స్త్రీలకు ఉన్నటువంటి సమస్త దోషాలు తొలుగుతాయి. అలాగే మరి కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు ఏకాదశి చేస్తూ ఉంటారు. ప్రతి ఏకాదశికి ఏదో ఒక విశిష్ట ఉంటుంది కాబట్టి ఓపిక ఉన్నవాళ్ళు ఆ ఏకాదశి చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు జాతకుడికి ఉన్నటువంటి సమస్యలు తొలగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఏది చేసుకున్నా చేసుకోకపోయినా ఈ సంకటహర చతుర్థి మరి మాస శివరాత్రి చేసుకోవడం వల్ల 100% చాలామందికి ఉపయోగపడుతూ ఉంటుంది. వాళ్ళ సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇంకా చెప్పుకోలేని బాధల్లో ఉన్నవాళ్ళు ఏంటంటే అష్టమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ అమ్మవారి ఆలయంలో ఓపిక ఉన్నవారు చండీ హోమంలో పాల్గొవచ్చు. లేనివారు అమ్మవారికి ఒక గుమ్మడికాయో, ఒక 4 కొబ్బరికాయలు సమర్పించి మరి ఆ రోజు కూడా మరి కొంత నియమంగా ఉంటూ మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కూడా కొంతవరకు ఈ పూర్వకాలం అంటే గత జన్మ దోషాలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.